ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షమే అయినప్పటికీ కూడా మోడీ ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిజానికి ఈ విషయంలో ఒక గట్టి సవరణలు కానీ గట్టి ఆదేశాలు కానీ ఉంటే స్ట్రాంగ్గా దీనికి ఒక సొల్యూషన్ రాదంటారా? మీరు ఇందాక చెప్పిన లెక్క ఏండ్లు 18 ఏండ్లు 15 ఏండ్లు అంటే ఇది అట్లనే కొనసాగే అవకాశం ఉంటుందా? అంటే యశోద గారు పొద్దున్న లేస్తే పోయిన ప్రభుత్వం అసలు ఎవరైనా సీఎం లంకె బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చిన అన్నది నేనైతే చూడలే వినలే. మరి మీరు ఎక్కడన్నా చూసిరేమో గుర్తు తెచ్చుకోండి. ఏ సీఎం అనలే. ఉన్నంత లోపల వనరులను సద్వినియోగం చేసుకొని సంపదను సృష్టించి సంపదను పెంచి సంపదను పంచిండ్రు. ప్రజల సంక్షేమం చూసారు, పెద్దపీట వేసిండ్రు తప్ప నేను ఏదో అనుకుని వచ్చినా కానీ ఇక్కడ ఏం లేవు అంటే ఏమైనా మొత్తం లంకె బిందెలు దొరికితే ఏమనుకో నువ్వు తీసుకుపోదాం అనుకున్నావా? ప్రజల సొమ్ము కదా, ప్రజల సంపద కదా. ఒక్కటి జరుగుతుందమ్మా, పొద్దున్న లేస్తే మూటల కోసం వేట. ఈ పరిపాలన మూటల కోసం వేట. ప్రజా పాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన. రైతులను కదిలిస్తే ఆవేదన చెప్పనలవి కాదు. భూములు కోల్పోతున్నటువంటి లగచర్ల లాంటి బాధితులను కదిలిస్తే వాళ్ళ బాధలు అంతులేనటువంటి ఆవేదన. పోనీ ఎవరు మంచిగా ఉన్నారు? ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ మాబోటి వాళ్ళం ఏమన్నా బాగున్నామా? మేము కూడా అనుకున్నాం, అబ్బో ఈ రేవంత్ రెడ్డి గారు, నేను చెప్పేది అధికారంలో ఎన్నికలు కాకముందు వచ్చినాక తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారి స్వరూపం అని చెప్పేది. ఎందుకంటే దగ్గర నుంచి చూసినాం కాబట్టి. నువ్వు భలే మాట్లాడతావన్నా, మీలాగా అన్నారు కేసీఆర్ కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావా అని అంటే, కేసీఆర్ మీద పోరాటం చేసిందే నేను అన్నారు. ఆయన ఉండాలి ఇంకో 10 ఏళ్ళ నీ ఎందుకు కోరుకుంటా? మార్పు పేరుతో మంచి జరిగితే హర్షించే వాళ్ళమే తప్ప మార్పు చేస్తున్నప్పటికీ బాగా మంచిగా చేస్తున్నా కూడా ఆయన మీద పడి మాట్లాడాల్సిన అవసరం మాకేమొస్తుంది, మాకేం ఒరుగుతుంది? కాబట్టి ఇవాళ నేను కూడా ఏమంటున్నా అంటే, నీకు అవకాశం ఇచ్చారు. చిన్న వయసు 55, 56 ఏళ్ళు ఉంటావు నువ్వు. అవకాశం దొరికింది, ముఖ్యమంత్రి అయినావు. ఒక కళ అంటే ఎన్ని జన్మల ఎంతో కష్టపడితే తప్ప ఆ సింహాసనం దక్కదు. కనకపు సింహాసనం మీద శునగము కూర్చున్నట్లు అని ప్రజలు అనుకోకుండా కనకపు సింహాసనం మీద సరి అయిన ఆలోచన చేసిన మార్పు పేరుతో ఇగో మేము గెలిపించి తీసుకొచ్చి కూర్చోబెట్టిన రేవంత్ రెడ్డి గారి పాలన ఎంత గొప్పగా ఉందో చూడు, ఎంత గర్వపడాలో, ఎంత ఆనందపడ్డట్లు పరిపాలన చేస్తున్నాడు. ఏం కేసీఆర్ అండి ఆయన? కేసీఆర్ కంటే 100 రెట్లు పరిపాలన బాగుంది ఈ రేవంత్ రెడ్డి. అనే విధంగా పరిపాలన మార్పు రావాలి. ఆ రకంగా ఇప్పటికీ మీకు 3.5 years టైం ఉంది. 16 నెలల కాలం గడిచిపోయింది, ఇంకా 16 నెలలు గడిచిపోతే 44 నెలల టైం ఉంది మీకు. ఇంకా 60 నెలల్లో ఇంకా 44 months ఉన్నది. తక్కువ సమయం ఏం కాదు అది. 44 నెలల కాలంలో మీరు చేసిన తప్పులను సరిదిద్దుకొని ఒకటిగా మంచి దారి పోతే డెఫినెట్గా మార్పు ఫలితాలు ఇస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. ఎందుకు జరగడం లేదు? ఎవరు వాయిదా ఏమని నేను అడగలేదే, కోర్టులేం నేను నిర్దేశించలేదే. అనుకోకుండా అకస్మాత్తుగా హెచ్సియుని పట్టుకొచ్చి హెచ్సియులో 400 ఎకరాల భూమి కుదువ పెట్టి తాకట్టు పెట్టి తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకుంటే ఇప్పించిన బ్రోకర్కు 170 కోట్లు ఇస్తే మనది కానప్పుడు ఏదైనా ఇవ్వచ్చు. ఇవాళ సుప్రీంకోర్టు ఏమన్నది? ఓనర్షిప్ డిసైడ్ కాలే, లీగాలిటీ డిసైడ్ కాలే. చెట్లతో పొదలతో రాళ్లతో రప్పలతో ఉన్నది డెఫినేషన్ కాడికి వస్తే అది ఫారెస్టే. ఫారెస్ట్ ల్యాండ్ను డీఫారెస్టేషన్ చేయడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు స్వతహాగా ఎంపవర్ కమిటీ వేసింది. సెంట్రల్ ఎంపవర్ కమిటీని నియమించింది. సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రభుత్వం చెప్పింది విన్నది, విద్యార్థులు చెప్పింది విన్నది, ప్రతిపక్షాలు చెప్పింది విన్నది. వినడమే కాకుండా అక్కడ ఏం జరిగిందో ఏమున్నదో కల్లారా చూసి డీటెయిల్డ్ రిపోర్టు సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేశారు. ఆన్ బేసింగ్ ఆఫ్ దట్ రిపోర్ట్ సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ ఇంట్రిమ్ డైరెక్షన్ టు ది గవర్నమెంట్. ఏమని? 100 కోట్లు ఇమీడియట్గా మీరు రీఫారెస్టేషన్ చేయండి, అడవిని పునరుద్ధరించండి, పశు జంతు జీవజాలానికి విఘాతం కలగకుండా చూడండి. నెక్స్ట్ మీరు తాకట్టు పెట్టినటువంటిది, తాకట్టు పెట్టించుకున్న వాడెవడో పెట్టింది ఎవరో, ఇక్కడ ఓనర్షిప్ డిసైడ్ కాలేదు, లీగాలిటీ డిసైడ్ కాలేదు, ఈ ల్యాండ్ ఉండవలసిందే, దీంట్లో ఎవ్వరు వేలు పెట్టవద్దు అని మాట సుప్రీంకోర్టు చెప్పింది. అయినా చెవిన వారదే, పట్టించుకోరే అంటే ఎవరు చెప్పాలి నీకు? ప్రతిపక్షాలు చెప్తే వినవు, నిరుద్యోగులు చెప్తే వినవు, మాలాంటి వాళ్ళం కలిసే ప్రసక్తే లేదు. మరి ఎవరు కలవాలి, ఎవరు చెప్పాలి? ఇక మళ్ళీ ఆయనకు మొన్న ఒక మాట అన్నాడు, ఎన్నికలు రానే రావు, ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అన్నాడు. కలబడ్డదా? నీకు కలబడ్డదా? నేను సుప్రీంకోర్టు జడ్జి గొగాయ్ వచ్చి నీకు కళలో చెప్పిండా? గవాయ్ ఏమన్నా కళలో వచ్చి చెప్పిండా? సిజేఐ చెప్పలేదు కదా. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందో ప్రిడిక్షన్ నువ్వే చేయగలవా? నువ్వే ముందు మాట్లాడగలవా?
నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది సార్ హెచ్సియు విషయంలో? ఇప్పుడు జనం అంతా మంట 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 మీద ఉన్నారమ్మా. పాపం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు, కింద స్థాయి కార్యకర్తలు కూడా. పార్టీ పేరు తీసి పరిపాలన గురించి 2 మాటలు చెప్పుదాం జనాల కాడికి అని పోతే వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఇక చాలని సక్కదనం చూసినాం, మీ ముఖ్యమంత్రిని చూసినాం, మేము మంత్రులను చూసినాం, ఇక చాలని సక్కదనం మలగిట్లా కనబడేవా అని అంటున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పర్రవాసింది, పగిలిపోయింది అనగానే ఆగ మేఘాల మీద కమిషన్ వచ్చింది, కమిటీ వచ్చింది, పరిశీలన జరిపారు, అధికారులను పిలిచారు, హడావిడి చేశారు, సంచలనం చేశారు. సరే, దానివల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందా అంటే నిండాల్సిన ప్రాజెక్టులు ఎండిపోయినాయి, నీళ్ళన్నీ కూడా సముద్రాల్లో కలిసినాయి. వర్షాకాలంలో పండే కాలంలో ఎండిపోయినాయి, నీళ్ళు లేనప్పుడు ఎట్లా పడతాయి? అంటే అంత నష్టం చేకూర్చేటువంటి ప్రాజెక్టు అడ్డం పెట్టి బదనాం చేయాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి అంత స్థాయిలో సహకరించింది కదా బీజేపీ. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతి లైవ్ సెషన్ మొత్తం అసెంబ్లీ చూస్తాను నేను అయిపోయేదాకా, నాకున్న అలవాటు అది. ఏనాడు నోరిప్పి గట్టిగా మాట్లాడరే? ప్రభుత్వాన్ని నిలదీసి వాయించే అవసరమే మరి లేదనుకుంటున్నారా? మేము ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారా? లేదా క్షేత్రస్థాయిలో మీకు ఏమైనా చీకటి ఒప్పందాలు ఉన్నాయా? వెనుక మీరు ఏమైనా కలిసి పనిచేసేది ఉందా? ఆలోచన పంచుకునేది ఉందా? ఒకరికొకరు సహకరించుకుంటున్నారా? కానీ చాలా గమ్మత్తుకునేది వాళ్ళ పరిపాలన. బండి సంజయ్ మాటలు వింటిగా, ఆయన బండి సంజయ్ తొండి సంజయ్ కానీ ఆయన మాట్లాడితే ఎట్టుంటుంది అంటే రేవంత్ రెడ్డి సమర్థించినట్టే ఉంటుంది. అసలు ఈయన కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. మరి నరేంద్ర మోడీ గారు అనేక అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసి నా ఫ్యామిలీ है, నా बीवी नहीं है, నా बच्चे नहीं है, कुछ भी नहीं है, जोले डाल दिए तो हिमालय को चले जाऊंगा मैं होना बोले तो मेरे को वोट डालना, अगर आप लोग मेरे को वोट नहीं दिए तो मैं हिमालय చలే జాతు అని చెప్పినటువంటి నిస్వార్థపరుడని మనం అనుకునేటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మరి ఎంతోమందిని ఎన్నో రకాలుగా మీరు తేల్చిండ్రు కదా. అందరి మీద ఏం చేయాలో అన్నీ చూస్తున్నాం కదా. మీ చేతిలో సిబిఐ ఉంది, మీ చేతిలో విజిలెన్స్ ఉంది, మీ చేతిలో సంస్థలు ఉన్నాయి. అన్ని రకాలైన కేంద్ర ప్రభుత్వ సంస్థల మీ దగ్గర పెట్టుకొని ఎందుకు ఈ 16 నెలల కాలం లోపల అమృత్ స్కీమ్ ఒకటి బాహాటంగా ఇవ్వడం జరిగింది. ఇట్లా అవినీతికి ఆస్కారము తెరలేపినటువంటి కుంభకోణాలు ఒక 5-6 కుంభకోణాలు విత్ డాక్యుమెంట్ ప్రూఫ్స్తో సహా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర మంత్రులను కలిసి, అమిత్ షా గారిని కలిసి, నరేంద్ర మోడీ గారిని కలిసి సబ్మిట్ చేసినప్పటికి కూడా ఇప్పటికీ చర్యలు శూన్యం. ఎందుకంటారు? అది ప్రజలు గ్రహించాలి.